ఈ 3 రాశుల వారికి రాబోయే వారంలో జరిగేది వింటే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఈ వారంలో మీ జీవితంలో అనుకోకుండా డబ్బు వచ్చే యోగం కనిపిస్తుంది. కానీ దీన్ని అందరూ కూడా గుర్తించలేరు. ముఖ్యంగా ఈ 3 ప్రదేశాల్లో మీకు అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంది. మరి వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకండి. ఆ రాశుల వారు ఎవరు, అలాగే ఈ వారంలో ఎప్పటి నుంచి ఎప్పటిలోగా మనకి డబ్బు అనేది దొరుకుతుంది, మనకి కొన్ని చిన్న చిన్న సంకేతాలు అనేవి కనిపిస్తాయి. మీరు గనక వీడియోని స్కిప్ చేసినట్లయితే అవి మీకు తెలియకపోవచ్చు. దీనివల్ల మీరు మీ అదృష్టాన్ని దూరం చేసుకున్న వారు అవుతారు. ఆ రాశుల వారు ఎవరు, మనకి అనుకోకుండా ఆకస్మిక ధనం అనేది ఏ ప్రదేశాల్లో దొరుకుతుంది, వీటన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. వీడియోని ఒక్క లైక్ చేసి మీ అందరి సపోర్ట్ నాకు అందించండి. అలాగే లైక్ చేసిన తర్వాత హైప్ అనే పాయింట్స్ వస్తాయి. ఆ హైప్ అనే పాయింట్స్ ఇచ్చారంటే మీరు మరికొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. మరి ఇక ఆ 3 రాశులు అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి ఆ 3 రాశుల వారు ఎవరు, ఏంటి అనేది చాలా శ్రద్ధగా వినండి. ఇలా అనుకోకుండా ఆకస్మిక ధనం రావడం అనేది ఈ 3 రాశులు చేసుకున్న పెద్ద అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇలా అందరికీ ఎప్పుడూ కూడా జరగదు, ఎప్పుడో చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. అలా ఈ 3 రాశుల వారు ఏం పుణ్యం చేసుకున్నారో కానీ ఆకస్మిక ధనప్రాప్తి అనేది ఈ వారంలో వీరికి ఖచ్చితంగా ఉంది. కాబట్టి మొదటిది, ఈ రాశుల్లో మొదటిది సింహరాశి. నిజంగా సింహరాశి అండి, మీరు విన్నది నిజమే. ఈ సింహరాశి వారికి నిజంగా ఈ వారంలోనే మీకు ధనప్రాప్తి అనేది ఉంది. అయితే మీరు కొన్ని కొన్ని చిన్న చిన్న సంకేతాలను గుర్తించుకోవాలి. అనుకోకుండా వచ్చేటువంటి ధనం కాబట్టి చిన్న సంకేతాల ద్వారా మనం గుర్తించవచ్చు. ఒకవేళ మీరు గుర్తించలేదు అంటే దాన్ని మీరు దూరం చేసుకుంటారు. ఆ సంకేతాలు ఏంటి అనేది కూడా నేను మీ అందరికీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తాను. మరి రెండవ రాశి వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి కూడా ఈ వారంలో అనుకోని ధనప్రాప్తి అనేది ఉంది. మూడవది కుంభరాశి. ఈ 3 రాశుల వారికి, సింహరాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, ఈ 3 రాశుల వారికి కూడా నిజంగా ఈ వారంలో అయితే ధనప్రాప్తి అనేది ఉంది. గ్రహస్థితుల మార్పు వలన ఈ వారం వీరికి కొన్ని అనూహ్య డబ్బు అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి అయితే ఆగిపోయినటువంటి డబ్బు, ఇంకొంతమందికి అయితే కొత్త ఆదాయ రూపంలో, మరికొంతమందికి అదృష్టం ఒక్కసారిగా కలిసి వస్తుంది. మరి అసలు ఆ 3 ప్రదేశాలు ఏంటి, ఎక్కడెక్కడ ఈ ధనం అనేది మనకి కలిసి వస్తుంది అనేది కూడా వివరంగా తెలుసుకుందాము. మరి మొదటి ప్రదేశం ఎక్కడ అంటే ఈ 3 రాశుల వారికి మొదటి ప్రదేశం, ఈ 3 రాశుల వారికి మొదట అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి ఆ ప్రదేశం ఇంటి దగ్గరలో, మీ ఇంటి దగ్గరలో ఉండే ఒక ప్రదేశంలో మీకు ప్రారంభమవుతుంది. మీ ఇంటికి దగ్గరలో ఉండే షాప్ అయి ఉండొచ్చు, ఏదైనా ఆఫీస్ అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా మీ బంధువుల ఇల్లు అయినా సరే అయి ఉండొచ్చు. ఇలా మీరు ఇచ్చిన ధనం మీకు తిరిగి రావచ్చు, లేదంటే మీరు అనుకోకుండా ఊహించినటువంటి ఒక అవకాశం మీకు రావచ్చు. మీకైతే డబ్బు అనేది చేతికి అందుతుంది. కానీ చిన్న చిన్న వాటిని నిర్లక్ష్యం అస్సలు చేయకండి. ముఖ్యంగా సింహరాశి వారు ఈ వారం వచ్చేటువంటి ఫోన్ కాల్స్ ని మీరు అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. మీరు ఆ ఒక్క ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోకపోవడం వల్ల మీకు వచ్చేటువంటి ధనం అనేది కూడా ఆగిపోతుంది. ఎందుకంటే అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు వచ్చేటువంటి ప్రతి ఫోన్ కాల్ ని కూడా మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. వృశ్చిక రాశి వారు, మీరు మీ పాత మిత్రులను, స్నేహితులను, బంధువులను అందరినీ ఒకసారి కలిసి పరామర్శించండి. ఎందుకంటే మీకు వారి రూపంలోనే ధనం రాబోతుంది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ధనం తిరిగి రావడం కావచ్చు, లేదా కొత్త అవకాశాలు రావడం కావచ్చు, ఇలా ఏదో ఒక రూపంలో మీకైతే ధనం అనేది మీ చేతికి వస్తుంది. కాబట్టి మీ పాత మిత్రులతో మళ్ళీ తిరిగి ఒకసారి మాట్లాడడము, ఇవన్నీ కూడా ఒకసారి చేయండి. ఇక కుంభరాశి వారు, కుంభరాశి వారు ఉదయం సమయంలో మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ సమయంలో మీరు ఒక మంచి శుభవార్తను వింటారు. ధనానికి సంబంధించిన ఒక మంచి వార్తని మీరైతే వింటారు. ఈ 3 రాశుల వారు కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా చాలా ఆర్థికంగా కృంగిపోయి ఉన్నారు. చాలా బాధలు అనుభవిస్తూ ఉన్నారు. మాకేంటి ఈ సమస్యలు, మేము ఎంత ప్రయత్నించినా కూడా బయటపడడం లేదే, ఒక సమస్య మీద మరొక సమస్య వస్తూనే ఉంది, మేము చాలా బాధల్లో ఉండిపోయాము. ఒకవైపు అప్పుల సమస్యలు, మరొక వైపు ఆదాయం సరిగా సరిపోకపోవడం, ఇలా ఏ పని మొదలు పెట్టినా కూడా మధ్యలోనే ఆగిపోతూ వస్తున్నాయి. అందుకనేమో ఆ భగవంతుడు మీ బాధల్ని, కష్టాలని చూసి ధన ప్రాప్తి కలిగించాడు. కాబట్టి మే 25, 2026 నుంచి కూడా మీకు ధన ప్రాప్తి అనేది మొదలవుతుంది. ఇక్కడి నుంచి కూడా
ఈ 30వ తేదీ వరకు కూడా మీకు ధన ప్రాప్తి ఉంది. ఈ మధ్య కాలంలో ఈ వారం మధ్యలో మీకు ఎప్పుడైనా ధన ప్రాప్తి అనేది జరగవచ్చు. కాబట్టి ఈ వారం రోజులు కూడా మీరు అస్సలు అశ్రద్ధ చేయకండి. చిన్న చిన్న సంకేతాలను కూడా మీరు చాలా సీరియస్ గా తీసుకోవాలి. పడ్డ కష్టాలన్నిటికీ కూడా ఒక్కసారిగా మీకు ఉపశమనం అనేది కలుగుతుంది. ఈ డబ్బు కోసం ఎంత బాధపడ్డారు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు అనేది కేవలం మీకు మాత్రమే తెలుసు. మరి ఒక్క విషయం అయితే గుర్తుంచుకోండి, ఇలా మీకు ఆకస్మిక ధనప్రాప్తి రాబోతుందని అందరికీ చెప్పినట్లయితే మీకు వారి యొక్క దృష్టి అనేది ఖచ్చితంగా తగులుతుంది. కాబట్టి దీనిని కాస్త గోప్యంగా ఉంచుకోవడమే మంచిది. ఇక ఆ రెండవ ప్రదేశం ఎక్కడ ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. రెండవ ప్రదేశం, మీకు అదృష్టాన్ని తీసుకురాబోయే ఆ రెండవ ప్రదేశం దేవుడి దగ్గర. దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ లేదా దేవాలయ చుట్టుపక్కల ప్రాంగణంలో కానీ ఎక్కడైనా సరే మీ జీవితాన్ని మార్చబోయే ఒక వ్యక్తి మీకు ఎదురవుతారు. ఆ ఒక్క వ్యక్తి వల్ల మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది. మీకు చాలా మంచి అవకాశం అనేది మీకు వస్తుంది. అయితే ఇది చాలా మందికి నమ్మశక్యం కాకపోవచ్చు, కానీ ఈ వారంలో జరిగేటువంటి ఈ వింత మాత్రం ఖచ్చితంగా నిజమే. ఈ 3 రాశుల వారి మీద ఇదైతే చాలా బలంగా ఉంది. అలా మీకు కనిపించేటువంటి ఆ వ్యక్తి మీతో మాట్లాడేటువంటి ఒక్క మాట చాలు మీకు ఆకస్మికంగా ధన ప్రాప్తి రావడానికి, మీకు డబ్బు మార్గాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా గురువారం అలాగే ఆదివారం ఈ రోజుల్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఆ రోజుల్లో ఎక్కువ సంకేతాలు అనేవి కనిపిస్తాయి. ఇక మూడవది మనకి అదృష్టాన్ని తీసుకొచ్చే ఆ 3వ ప్రదేశం ఎక్కడ అంటే ప్రయాణంలో. మీరు ఎక్కడైనా సరే జర్నీ చేసేటువంటి సమయంలో, మీరు బస్సులో జర్నీ చేసి ఉండొచ్చు, బైక్ లో జర్నీ చేసి ఉండొచ్చు. ఇలా అనుకోకుండా ఎక్కడికైనా సరే సడన్ గా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు మీకు అక్కడే అదృష్టం అనేది కలిసి వస్తుంది. అక్కడ మీరు ఊహించినటువంటి సంఘటన జరుగుతుంది. మీకు డబ్బుకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన సమాచారం మీకు తెలుస్తుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు, మీకు ప్రయాణంలో వచ్చేటువంటి ఒక కాల్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. అంత మంచి అవకాశం మీకు దక్కుతుంది. అలాగే సింహరాశి వారు, మీకు ఈ శుక్రవారం మీకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీ జీవితం ఇక్కడ నుంచి కూడా ఒక మలుపు తిరుగుతుంది, టర్న్ అవుతుంది. కుంభరాశి వారికి అయితే రాత్రి సమయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఆచితూచి తీసుకోండి. కాబట్టి సింహరాశి వారు, వృశ్చిక రాశి వారు, కుంభరాశి వారు ఈ 3 రాశుల వారు కూడా రాబోయేటువంటి వారంలో మీకు ఈ 3 ప్రదేశాల్లో అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మరి ఇందులో మీ రాశి ఉందో లేదో, మీది ఏ రాశో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.